వెల్కమ్ బ్యాక్ భార్గవ్ జర్నీ. నేను ప్రెసెంట్ కేఎల్ సెంటర్లో ఉన్నాను. ఈ కేఎల్ సెంటర్ కౌలాలంపూర్కి సెంటర్ ఆఫ్ హార్ట్ అని చెప్పాలి. టోటల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఈ కేఎల్ సెంటర్ నుంచే కౌలాలంపూర్ హ్యాండిల్ చేస్తుంది. థ్యాంక్ యూ. మలేషియా వచ్చిన కాడి నుంచి ఈ కేబుల్ కార్ రైడ్ అయితే తప్పట్లేదు. ప్రజెంట్ నేను జెంటింగ్ ఐలాండ్లో ఉన్న సెకండ్ టైం కేబుల్ కార్ రైడ్ అనేది మలేషియాలో. లంకావిలో బాగుంది, సోలోగా ఉన్న బాక్స్లో ఒక్కడనే వచ్చా కేబుల్ క్యాబ్లో. బట్ ఇప్పుడు మటుకి మందతో రావాల్సి వచ్చింది, తప్పలేదు. ఇదేదో గండోల రైడ్ అంట. వీడో జెంటింగ్ ఐలాండ్ అని చెప్పాడు, తీసుకొచ్చాం. ఫుడ్ కోర్ట్లో దింపాడు. చుట్టూ ఎక్కడ చూసినా కూడా ఫుడ్ కోర్ట్లే. ఇది ఒక షాపింగ్ మాల్లో ఉంది, ఏం అర్థం కావట్లా. కిందకి వెళ్తే థీమ్ పార్క్ ఏమైనా కనపడద్దామో. కిందకి వెళ్తే ప్యారడైజ్ కాదు, ఇది ఇక్కడ ఉన్న ప్యారడైజు. లోపల చెఫ్లు చాలా బిజీగా ఉన్నారు, ఏం చేస్తున్నారు చూద్దాం. చాలా చెఫ్స్ అంతా చాలా బిజీగా వండుతున్నారు, అంతా కుకింగ్ అంతా. ఏంటో చపాతీలాగా గులాబ్ జాములు చేసినట్టు చేస్తున్నారు. నాకైతే ఒకటి అర్థమైంది, ఈ జెంటింగ్ ఐలాండ్ అంటే ఏంటి అని. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక థీమ్డ్ పార్క్ అనమాట. అండ్ లైవ్ క్యాసినో ఉంటుంది ఆడేవాళ్ళకి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇందులో పిల్లలకి సో మెనీ గేమ్స్, ఒక అడ్వెంచరస్ పార్క్ ఇది. ఇండిపెండెన్స్ డే డిఫెన్స్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఇదేముందో. నాకు తెలిసి ఇది సైన్స్ ఫిక్షన్ లా ఉంటుంది అనుకుంటా. ట్రై చేద్దాం. How he sees the world. Stay back! Stay back! Max! Max, can you copy? Max! Can you hear me? You have a code red! Code red! థీమ్ పార్క్ అంటే ఏమనుకున్నా, దీన్ని చాలా తక్కువ అంచనా వేసా. మామూలుగా లేదు, అరాచకంగా ఉంది. ఎంత అగరా కనపడింది, సెకండ్లో అసలు ఏం కనపట్లేదు అసలు ఎక్కడ కూడా. మొత్తం ఫాగ్తో నిండిపోయింది. సేమ్ టైం వర్షం పడుతుంది. పక్కన ఉన్నోడే కూడా కనపడట్లేదు. ఎటు వెళ్తామో అర్థం కావట్లేదు, రూట్లు కూడా తెలియట్లేదు. ఇప్పటిదాకానే కనపడ్డాయి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లాగా ఉంది. ఇదేదో ఉంది, చూద్దాం. ఇందులోకి వెళ్దాం ఒకసారి. ఈ కేవ్ లా ఉంది, ఈ కేవ్ లోకి వెళ్తున్నట్టు ఉంది. అరాచకంగా ఉంది కదా, సూపర్. నిజంగా ఇది ఏదో స్పేస్ స్టేషన్ లోకి వెళ్తున్నట్టు ఉంది. చూద్దాం లోపల ఏముందో. చూద్దామన్నా ఏం కనపట్లేదుగా, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఎక్కడ కూడా ఏం కనపట్లా. లాకర్ స్టోరేజ్ రూమ్ ఇది. మన లగేజ్ అని ఉంటే ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఐసేజ్ అంట. వావ్, సూపర్ కదా. రోలర్ కోస్టర్ రైడ్ పైన ట్రాక్ ఉంది కదా, ఈ రోలర్ కోస్టర్ రైడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. బట్ వర్షం పడుతుంది కదా, దాన్ని క్లోజ్ చేశారు. ఎక్కడానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది. అండ్ సేమ్ టైం ఇది కూడా మనకి పై దాకా తీసుకెళ్ళి మళ్ళీ కింద తీసుకొస్తూ ఉంటారు కదా, మనకి వండర్లాలో ఉంటుంది ఇలాంటి టైప్ది. బట్ ఇది కూడా వర్షం పడుతుంది కదా, సో క్లోజ్ చేశారు. భలే టైంలో వచ్చాం నిజంగా. బ్యాడ్ ల్యాక్ బ్యాక్ పాకెట్లో పెట్టుకొని మరీ తిరుగుతున్నా. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ అంతా కూడా. చూడండి ఎంత బాగుందో. ఒక థీమ్డ్ పార్క్ని భలే సెట్ చేశారు నిజంగా. ఈ థాట్ వచ్చినట్టు గ్రేట్ అనుకోవాలి నిజంగా. కేవ్లో రెస్టారెంట్ చూడండి ఎలా సెట్ చేశారు.
ఒక కేవ్లో సెట్ చేశారు అంతా. ఇది కనపడుతుంది కదా, ఐస్ ఏజ్, థిన్ ఐస్. ఇది వచ్చేసి మనకి ఆర్ఎఫ్సీలో ఉంటుంది కదా, ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక గుహలో నుంచి వెళ్తుంటే అన్నీ చెప్తున్నాడు. సేమ్ అదే టైప్ ఉంటుంది. లోపలికి సెల్ ఫోన్ కానీ వీడియో కానీ అలౌ చేయలేదు, అందుకే తీలేకపోయే లోపల. బాగుంది, ఓకే. మమూత్ ఫన్ జోన్ అంట, ఏందో చూద్దాం ఒకసారి వెళ్ళి. ఓ కిల్లర్ ఫిషెస్, నైస్, బాగుంది కదా, థీమ్ బాగుంది. ఓ గ్రౌండ్ కూడా కిందకి వెళ్ళిపోతుంది తొక్కుతుంటే. కిల్లర్ ఫిషెస్ అండ్ కేవ్స్ ఉన్నాయి, అన్నీ కూడా కేవ్స్. ఈ కేవ్స్ ఫిష్ చూడండి, 6 కదా, గుండె అయిపోయి ఉంటుంది కూరగాళ్ళకి. అండ్ డైనోసార్ది ఇచ్చారు చూడండి, ఇది డైనోసార్ అస్థిపంజరంలో సెట్ చేశారు. ఇది హెడ్ అనుకుంటా డైనోసార్ది. సూపర్ కదా, అంటే అస్థిపంజరం కాదు, దాంట్లోనే అలా సెట్ చేశారు అస్థిపంజరం లాగా. నైస్, చాలా బాగుంది. రాక్ అండ్ స్లైడ్ చూద్దాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మలేషియన్స్కి వాళ్ళు సపరేట్ క్యూ ఉంటుంది. ఫారిన్ నుంచి వచ్చిన ఎవరైనా బయట కంట్రీ నుంచి వచ్చిన అయితే వాళ్ళు సపరేట్ క్యూ. మన పేమెంట్ కూడా సపరేట్, మనకి ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, లోకల్స్ కదా. బట్ ఇండియాలో కూడా ఉంటుంది నాకు తెలిసి, బట్ నాకు ఎక్కువ ఐడియా లేదు. బట్ ఇక్కడైతే మన కాస్ట్ సపరేట్, వాళ్ళ కాస్ట్ సపరేట్. ఇదే అనమాట రాక్ అండ్ స్లైడ్, చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ కూడా మొబైల్ లోపలికి ఎంట్రీ లేదు. అది బాగా పైకి అప్పడం అనేది కదా, అసలు అలో చేయట్లేదు వాళ్ళు. కాబట్టి మీకు వీడియో చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు కావాలి. ఇది కూడా ఏదో యానిమల్స్ ఉన్నాయి మొత్తం, వీటి మీద కూర్చొని రైడ్ చేయాలి. మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఏది కావాలో. ఏది కూర్చుందాం, స్కూటర్ రెగ్యులర్గా కూర్చునేది. ఇదేదో ట్రై చేద్దాం, బాగుంది. తిప్పంటారే నా జంతువు చూడండి, వెరైటీగా ఉంది. ఇదేం జంతువు ఏమో నాకు కూడా అర్థం కావట్లా. ఇది నా వాహనం. రైట్ బాగుంది కదా, కాకపోతే బాగా స్లోగా తీసుకెళ్ళాడు, కిక్ అనిపించలేదు. కానీ డెకరేషన్ అంతా చాలా బాగుంది. మనకు వర్షం అదృష్టం పట్టినట్టు పట్టింది. ఇది అదృష్టం దరిద్రం తెలియట్లా. ప్లాన్ చేసుకోక ఈ రోజే ప్లాన్ చేసుకున్నా. ఇది కోలాలంపూర్కి 60 కిలోమీటర్లు ఉంది ఆల్మోస్ట్. మొత్తం వర్షం మింగేసింది, ఏం చేయాలి అర్థం కావట్లా. కొన్ని ఇంటికి అయితే వెళ్ళా, బట్ మొబైల్ అయితే అలౌ చేయని ఇట్లా లోపల. బట్ ఇంకొన్నిటికి వెళ్దామంటే బ్యాగ్ లోపల పెట్టేయండి, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అన్నారు. బ్యాగ్ కొంచెం పాస్పోర్ట్ కంచి అన్ని పెట్టాయి, ఎవడి నమ్మాలి అర్థం కావట్లా. సో ఎక్కడ పెట్టలా, కొన్నిటికి డిస్క్ కొట్టేసా. కానీ డే వేస్ట్ అయిపోయింది. అంటే ఓకే, కొన్నిటికి కవర్ చేసా. జెట్టింగ్ ఐలాండ్ అంటే ఇలా ఉంటుందన్న. నెక్స్ట్ టైం కోలాలంపూర్ వస్తే గట్టిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది. నైస్. ఏంది ఇదేదో టానిక్ తాగుతాను. టానిక్ కదరా బాబు, ఇది రెడ్ బుల్. ఇది ఒరిజినల్ రెడ్ బుల్. అసలు మనకు వచ్చేది ఒరిజినల్ రెడ్ బుల్ కాదు, ఇది ఒరిజినల్ రెడ్ బుల్. సీసాలో వస్తుంది. ఎనర్జీ కావాలి కదా, వర్షం గట్టి మింగేసింది, దానివల్ల డల్ అయ్యా. ఎనర్జీ కోసం రెడ్ బుల్ తాగుతున్నా.
సాంబా గ్లైడ్ అంట. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. లేదు, సగం దూరం నేను కళ్ళే పూసుకున్నాను. నాతో అవ్వట్లు అసలు కళ్ళు తెరవడానికి. గులాబ్జాములు గలగల్లాడిపోయింది. అమ్మో మామూలు లేదు, గుండెలు ఆగిపోయినాయి. ఎక్కడికి స్కిప్ అయిపోతే ఆడబడిపోతావు అని. అమ్మో మామూలుగా లేదు. బ్యాగ్ లాకర్లో పెట్టి మరి వచ్చే దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దామని. ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఇది మాటల్లో చెప్పలేదు. ఆ భయం ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. ఇదేదో ఆక్రాన్ అడ్వెంచర్ అని ఉంది. యాక్చువల్గా ఇది యాక్షన్ అడ్వెంచర్ అనుకుంటా. వీళ్ళ భాష కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంగ్లీష్ కూడా అలా రాశారు. లోపలికి వెళ్దాం దీంట్లో కూడా. రాజకీయంగా ఉంది. వీడు ఇంకా చంపేశాడు. అక్కడ సగవాన్ని గుండు ఉంటే ఇక్కడ మొత్తం లేపేశాడు నా కొడుకు. వామ్మో సూపర్. మామూలు ఎక్స్పీరియన్స్ కాదు ఇది. దీన్ని చూసినప్పుడు ఏమో అనుకున్నా, ఫుడ్ స్ట్రీట్లు ఉన్నాయి, ఇదేంద్ర ఓపెట్లు ఉంది అనుకున్నా. బట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీడు ప్రతిసారి ఎగ్జిట్ పాయింట్ షాపింగ్ మాల్లో ఇచ్చేస్తున్నాడు. అంటే ఏమైనా పర్చేజ్ చేస్తామేమోనని. మనం చేయంగా, మనంతా విండో షాపింగ్. మలేషియా అనేది ఒక ఇస్లామిక్ కంట్రీ కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ జెంటింగ్ ఐలాండ్లో అన్నిటితో పాటు ఇక్కడ వీళ్ళకి నమాజ్ చేయడానికి రూమ్ కూడా కేటాయించారు, లేడీస్కి జెంట్స్కి సపరేట్గా. నిజంగా సూపర్ అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయాల. సేమ్ టైం లాకర్, మన బ్యాగులు తీసుకెళ్ళడానికి ఏ గేమ్స్కైనా లేదు. ఒక 210 రింగిట్స్ తీసుకుంటే మన ఎంట్రీ ఇస్తాడు లోపలికి, అన్నిట్లోకి వెళ్ళొచ్చు సేమ్ RFC లాగే. బట్ మన బ్యాగ్ తీసుకుని వెళ్ళడానికి కుదరదు. ఈ లాకర్లో పెట్టుకోవాలి. 20 రింగిట్స్ లాక్ చేసుకోవాలి. మనమే పాస్వర్డ్ పెట్టేసుకొని పిన్ పెట్టుకొని తర్వాత మనమే తీసుకోవాలి. మనం కొడితేనే ఓపెన్ అవుతుంది. అండ్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా మొబైల్ మనం ఇక్కడ పెట్టేసేసి వెళ్ళిపోయి మళ్ళీ రావచ్చు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్ కూడా అలా చేశారు. ఇవన్నీ రూమ్స్ అనమాట, లాకర్స్. ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ డెబిట్ కార్డ్తో కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆపరేట్ చేసుకుని లాక్లో పెట్టుకోవాలి. 1 అవర్ దాకా బ్యాగ్ ఇంట్లోనే ఉంటుంది. కానీ కొంచెం సేఫ్గా ఉంటుంది. మన ఇది మెనూ అనమాట. ఇక్కడ ఇంకా ఏం చూస్తారని ఇది కూడా వాటర్ తాగడానికి ఎంత చేసేది. ఇక్కడ ఎవడైనా సరే గ్లాస్ మిగిల్చారు, నోరు పెట్టి డైరెక్ట్ తాగాల్సింది. ఛార్జింగ్ పాయింట్స్ కూడా బాగా అనిపించింది. మనం ఫోన్ పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి అన్ని గేమ్స్ చూసుకొని షోస్ చూసుకొని వచ్చి ఎండింగ్లో తీసుకోవచ్చు. ఫోటో దిగుదాం అనుకున్న టైంలో తీసుకుంటే సరిపోతుంది. అటు చాలా తెలివిగా ఫోన్ కూడా 5 రింగేట్స్ పెట్టాడు. ఎందుకంటే ఫోటోలు తీసుకుంటే ఛార్జింగ్ అయిపోయింది కదా, వాడు ముందే క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు మొత్తం. ఈ విధంగా స్కై వరల్డ్లో అడ్వెంచర్స్ అన్నీ పూర్తి చేసేసాను. టోటల్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను. కాకపోతే అక్కడక్కడ కొన్నిటికి వీడియో పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మనం పట్టుకొని కూర్చోవడమే కష్టం కదా. సో వీడియో తీయడానికి ఉండదని వాళ్ళు సేఫ్టీ కోసం ఆలోచించి మొబైల్ కానీ ఏది కానీ అలౌ చేయలేదు. బ్యాగే అలౌ చేయలేదు. క్యాప్ ఉంటే క్యాపే తీపిచ్చేశారు. బట్ నైస్, సూపర్గా ఉంది. మీరు మలేషియా వస్తే కౌలాలంపూర్ నియర్ బైయే ఈ స్కై వరల్డ్ థీమ్ పార్క్ ఉంది. దీన్ని విజిట్ చేయండి. కాకపోతే మార్నింగే వచ్చేయండి. మార్నింగ్ వస్తే మీరు డే అంతా దీన్ని కేటాయించవచ్చు. సూపర్గా ఉంటుంది. మనకి హైదరాబాద్లో వండర్లా అండ్ RFC కలిస్తే రెండింటిని మిక్స్ చేసి పెడితే ఎలా ఉంటుందో ఈ జెంటింగ్ ఐలాండ్ అలా ఉంటుంది అనమాట. కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ రెండింటిని ఒక 10 రెట్టింపు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ హైలీ టెక్నాలజీతో దీన్ని క్రియేట్ చేశారు. కానీ సూపర్, నిజంగా నాకు బాగా నచ్చింది ఇది. అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మార్నింగే ప్లాన్ చేస్తారు. నాకు తెలియక ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 12-1 అయింది. ఆ టైంలో వచ్చేసా. బట్ నెక్స్ట్ టైం మటుకి మార్నింగ్గా వస్తా. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేయాలి. హాఫ్ డే 2 గంటలు 3 గంటలు అయ్యేది కాదు. ఫుల్ డే. ఒక గేమ్కి నువ్వు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, ఒక షోకి నువ్వు ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. అట్లా ఇప్పుడు ఈ రోలర్ కోస్టర్ రైడ్ ఉంది, నువ్వు ఎన్నిసార్లు అయినా వెళ్ళు డే అంతా. బట్ వాళ్ళు రెస్ట్రిక్షన్స్ అనేది ఏముండదు. కానీ నైస్ రియల్. చైనీస్ టెంపుల్ ఉంది, దాన్ని కూడా విజిట్ చేసేసి బయలుదేరదాం. కొండ, మేఘాలు మధ్యలో కేబుల్ కార్స్తో ప్రయాణం.
చూడండి లొకేషన్ ఎంత బాగుందో. నేను సోలో ట్రావెలింగ్ అంటే ఎలా ఉంటుందని భయపడ్డా, బట్ ఇంత అడ్వెంచర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. పక్కన ఎవరు లేకపోయినా కూడా అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నా అంటే అంత ఎక్సైట్మెంట్గా ఉన్నా. ఫౌండర్ ఆఫ్ రిసార్ట్ వరల్డ్ జెంటింగ్ చించు కేవ్ టెంపుల్ ఇతనే అంట. ఈ జెంటింగ్ ఐలాండ్ క్రియేట్ చేసింది, ఈ టెంపుల్ని కూడా ఇచ్చేసింది. వా, ఒక స్టాచ్యూ పెట్టేశారు. ఈ జెంటింగ్ ఐలాండ్ స్కై వరల్డ్లో నేను ఆల్మోస్ట్ అన్నీ చూపించానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.